వేలాల మల్లన్న జాతర అతిపెద్ద జాతర తెలంగాణలో సారక్క సమ్మక్క జాతర తర్వాత. సో ఇక్కడికి విపరీతమైన పబ్లిక్ భక్తజన సందోహం శివరాత్రి ఒకరోజు ముందు, ఆ తర్వాత 2 days ఇసుక వేస్తే రాలని జన సందోహంతో నిండి ఉంటుంది. సో వేలాల మల్లన్న జాతర అంటే గుట్ట పైకి రావాలి. ఓ కాలంలోనైతే ఈ గుట్ట పైకి రావాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే కాలినడకతో ట్రెక్కింగ్ చేసి రావాల్సిన పరిస్థితి. సో వాళ్ళంతా కూడా బోనాలు పెట్టుకునే చాలా మంది ఇక్కడికి వచ్చి, సో వాళ్ళంతా కుండతో నీళ్లు తీసుకురావడము, ఆ గోదావరిది, తర్వాత వాళ్ళు తినుబండారాలని తెచ్చుకొని ఇక్కడ స్వయంగా వంట వండుకొని దేవునికి సమర్పించే ఆ బోనాలు కూడా చాలా చాలా కష్టంగా ఉండేది వన్స్ అపాన్ ఏ టైంలో. సో ఈ మధ్య కాలంలో చక్కగా రోడ్డు వేశారు. సో వేలాలకు మేము మంతి నుంచి రావాలంటే మా మంతినికి జస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న గోదావరి దాటి వస్తే సరిపోతుంది. ఆ ఒడ్డుకే ఈ యొక్క మల్లన్న జాతర. ఒకప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ లో ఉండే, ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల డిస్టిక్ లో ఉంది. సో చుట్టుపక్కల ఎంత బ్యూటిఫుల్ వే, మనం గుట్ట పైకి వచ్చాం. దాదాపు ఒక 1000 feet హైట్ మీద ఉంటది ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఆ చుట్టుపక్కల కనిపిస్తుంది ఆ గుట్ట. సో ఈ గుట్టకే తొలిచి, ఈ గుట్టకు చిన్న యాక్చువల్ గా ఓ కాలంలో ఇంతే గుహ ఉండేది. ఆ గుహలో కేవలం మనిషి మాత్రమే పట్టే అంత అలా వంగి ఇలా దాన్ని ఏమంటారు, అంబాడు కొంచెం వెళ్ళేది ఆ దేవుని దగ్గరికి. సో ఇప్పుడు కొంచెం దీన్ని విడ్త్ పెంచారు. చూద్దాం దేవుడు ఎలా ఉంది. సో బ్రహ్మాండంగా ఇక్కడ ఎంత కూల్ ఉందంటే, ఆహాహా బ్రహ్మాండం. పైన చూడండి ఎంత బ్యూటిఫుల్ ఒక హోల్. ఇది ఓ కాలం నుంచి ఇప్పటి వరకు ఉండే, ఇప్పుడు కొంచెం దీన్ని కొంచెం విడ్త్ ఎక్కువ చేశారు. మొదటి నుంచి ఈ యొక్క సన్ లైట్ కోసం బ్రహ్మాండంగా ఇది కూడా, అంటే ఎంత హైట్ కు మీద ఉందో చూడండి, ఎంత పెద్ద గుట్ట. ఆ గుట్టలో వెలిసిన మల్లన్న, సో వేలాల మల్లన్న ఇక్కడికి ఎంతో మంది వస్తారు. మెయిన్ ఇంపార్టెంట్, ఈ గుట్ట ఎంత లోపలికి, గుహ లోపలికి ఉన్నా చూడండి, దాదాపు ఒక 100 feet డిస్టెన్స్ లో ఉంది లోపలికి. సో ఇది కుంట. ఈ కుంటలో వాటర్ తోటి దేవునికి అభిషేకం చేసేది, ఈ నీళ్లతోటి. ఇప్పటికీ నీళ్లు ఒక జలధార లాగా ఊటలు వస్తూనే ఉన్నాయి. అదే ఆశ్చర్యం. సో దేవుని యొక్క సత్యం అంటే అదే. సో ఈ మధ్య కాలంలో ఇక్కడ పెద్ద పులి కూడా వచ్చిందని చాలా వార్తలు విన్నాం, అడుగులు కూడా కనుగొన్నారు. ఎనీవే ప్రస్తుతం అయితే మేము కొంచెం అడ్వెంచర్ అంటారు కదా, డేర్, ఇలాంటి ప్లేసెస్ రావాలంటే నేను చాలా చాలా ఇష్టపడుతుంటా, ఎంజాయ్ చేస్తా. సో ఇంకా లోపలికి ఎక్కడికో ఉంది, అదపాతాళం అంటాం కదా, ఇది కూడా ఎంత డెప్త్ ఉందో మనకు తెలియదు. సో ఈ కుంటలో నీళ్లు, అంటే ఈ నీళ్లు కూడా పైనుంచి ఊరుతున్నాయి, అదే విచిత్రం. సో సైంటిఫికల్ గా మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందో సైంటిస్టులే కనుక్కోవాలి. ఎనీవే మొత్తానికైతే వాటర్ చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఆ కుంటలో వస్తే ఆ కుంటలో వచ్చిన నీళ్లతో తీసి అక్కడ అభిషేకం. సో కాలంలో మానవుడు ఇక్కడికి కేవలం శివరాత్రి 1 రోజు 2 రోజుల ముందు వచ్చేది. ఇప్పుడు అందరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది శంకరుడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కల వికర్ణాయ నమో బల వికర్ణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమ సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమ. అఘోరేభ్యఘోరేభ్య ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్య నమస్తే అస్తు రుద్రరూపేభ్య తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే సదాశివోం తత్సత్ పరమేశ్వరార్పణమస్తు. సో ఇక్కడ కూడా దీపం వెలుగుతున్నది. పూజారి వచ్చి పూజ చేసి వెళ్తూ ఉన్నాడని విన్నాం. సో ఇక్కడికి వస్తే టోటల్ గా ఇమ్మర్స్ అయిపోయి డివైన్ పవర్ ఏదైతే ఉందో అది మన పైన ఆవరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గుహలో నుంచి ఒకసారి అవుట్ లుక్ ఒకసారి వేద్దాం. ఇక్కడ నుంచి అవుట్ లుక్ వేయండి, అట్లా చూపి. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. సో భక్తులు వస్తున్నారు, మేము వచ్చాము ఇప్పుడే, ఎవరు వచ్చారు ఇప్పుడే విజిట్.